గౌరవ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని, పాములపర్తి వెంకట నరసింహారావు గారిని భారతరత్న ఇస్తానికి గుర్తించినందుకు చాలా సంతోషపడుతున్నాం. గౌరవ మాజీ ప్రధానమంత్రి వారు నా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, వంగర గ్రామం, భీమదేవరపల్లి మండలం, హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ప్రధానమంత్రి గారికి ఈరోజు భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా శుభదినం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడో ఇవాళ ఆర్థిక సంస్కరణలు మన భారతదేశంలో కూడా తీసుకొచ్చిన మహానుభావుడు. ఇవాళ మనం మాట్లాడుతున్న విషయం కానీ, మీరు చూస్తున్న టెలివిజన్ కానీ, మీరు చూస్తున్న ఫోన్స్ కానివ్వండి, ఇవాళ తిరుగుతున్న కార్లు కానివ్వండి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానివ్వండి, చాలా గొప్ప గొప్ప ఆర్థిక ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఎనీథింగ్ యూ టేక్, ఫార్మస్యూటికల్స్లో కానివ్వండి, చాలా వాటిల్లో కూడా ఆర్థిక సంస్కరణకు వచ్చి భారతదేశం యొక్క రూపురేఖలు మార్చే ప్రయత్నం వారు చేసిన కృషి ఇవాళ మనకు కనబడుతున్నది. అటువంటి వ్యక్తిని ఆర్థిక పరంగా స్థిరపరిచి భారతదేశం ఔన్నత్యాన్ని, ఆర్థిక బలాన్ని కూడా పెంచిన వ్యక్తి గౌరవ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. మరి అటువంటి వ్యక్తికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మరి అవార్డు అందుకుంటున్న మన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మా నియోజకవర్గానికి సంబంధించిన తెలంగాణ బిడ్డ, మా పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు వచ్చినందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి కోసం 1989లో వారు రామ్టేక్ లోపల ఎంపీగా కాంటెస్ట్ చేసినప్పుడు నేను స్వయంగా వారెంబడి తిరిగిన వ్యక్తిని. నేను వారితో చాలా నేర్చుకున్నా. మొదటిసారి రాజకీయంగా నేను ఆరంగేత్రం చేసిన అంటే మరి పివి నరసింహారావు గారు ఎలక్షన్స్తో నేను ముందుకు వచ్చినా అని తెలియజేస్తున్నాను. వారితో తిరిగిన అనుభవం, వారి యొక్క సూచన సలహాలన్నీ కూడా వారు ఏ విధంగా విచారిస్తారు, ఎంత గొప్ప మేధావి అనే విషయం కూడా నేను గమనించలేసిన. అంత గొప్ప మేధావి అతను. వారి యొక్క పరిజ్ఞానం ఏదైతుందో మన పుస్తకాలకు కానీ మనకు మనసు కానీ అన్నంత గొప్ప పరిజ్ఞానం వాళ్ళకు ఉంది. వారు ముందు ఏమి చేయాలో, ఏమి ఉంటుందో, ఏ విషయం ఉంటుందో అని కూడా చాలా గొప్పగా ఆలోచించి చెప్పే వ్యక్తి గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. వారు మాకు రిలేషన్ అవ్వడం కూడా, నిజంగా మా బంధువు అవ్వడం కూడా మాకు చాలా గర్వంగా మేము ఇలా భావిస్తున్నాం. అంత గొప్ప వ్యక్తికి మేము బంధువు అవ్వడం అనేది చాలా సంతోషంగా, నిజంగా ఇవాళ మా కుటుంబ సభ్యులే కాదు, మా ఇంట్లో కూడా అందరూ కూడా చాలా గౌరవంగా, చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాను.